వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. తెలంగాణ టెట్ కోసం మోడల్ పేపర్స్లో తెలుగు క్వశ్చన్స్ అండి. బతుకమ్మను పేర్చడంలో వాడని పువ్వు: ఒకటి తంగేడు, రెండవది పచ్చగన్నేరు, మూడవది మందార, నాలుగవది గునుగు. ఆన్సర్ మందార. సో బతుకమ్మ పండుగలో ఎవరిని కొలుస్తారు? ఒకటి దుర్గా, రెండు లక్ష్మి, మూడు ఎల్లమ్మ, నాలుగు గౌరీ. నాలుగు గౌరీ. మిత్రమా, ఆకాశంలో హాయిగా ఎగిరే హంసను ఎందుకు హింసించావు? జీవహింస మహాపాపం కదా అన్న మాటలు ఎవరితో అన్నాడు? గౌతముడు దేవదత్తుడితో, శుద్ధోధనుడు దేవదత్తుడితో, గౌతముడు రాజుతో, రాజు దేవదత్తుడితో. గౌతముడు దేవదత్తుడితో. పరకవిగా మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడైన కవి పండిత రామసింహ కవి, రావికంటి రామయ్య గుప్తా, శ్రీ దూపాటి సంపత్కుమారాచార్య, డాక్టర్ అడెపు చంద్రమౌళి. రావికంటి గుప్తా. ద్వాక్షము మాంసమును కాంక్షించుచున్నది. గీత గీసిన పదానికి అర్థాన్ని తెలపండి. ద్వాంక్షము కాకి. తడయక చనుదించి తన మేని ఇసుక వడిగట్టపై రాల్చి వనదిలో మునిగి తేలి గట్టున కేకి తిరుగంగ బొరలి వాలిన భక్తితో వచ్చి విదుల్చే ఈ వాక్యమునందు గల అలంకారమును గుర్తించండి. శుభావక్తి అలంకారము. గంగోదకం, నవోదయం, నగరోత్తముడు, నరేశ్వరుడు అను పదాలలో గల సంధిని గుర్తించండి. గుణసంధి, విసర్గ సంధి, సవర్ణదీర్ఘ సంధి, వృద్ధి సంధి. గుణసంధి. చెడు శకునం. చెడు శకునం కార్యహాని సంకేతం అను సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. పీనుగ సింగారం ఒకటి, రెండవది నల్లికుట్లోడు, మూడవది చెంకలో పిల్లి, నాలుగవది కూసమిడిచిన పాము. కూసమిడిచిన మూడవ చెంకలో పిల్లి. పాఠ్యాంశాలు రచయితలు ఆధారంగా జతపరచండి. వర్షం ఒకటి, రెండవది అభినందన, మూడవది కోరస్, నాలుగవది జీవన భాష్యం. రెండు. వర్షం పల్లా దుర్గయ్య, అభినందన శేషం లక్ష్మీనారాయణాచార్యులు, కోరస్ కలంద్ర లక్ష్మీనారాయణ, జీవన భాష్యం సి నారాయణ రెడ్డి. వేయి కళ్ళు గల దేవేంద్రుడికి చూపు లేదు, ఈ పొడుపుకు విడుపు. ఒకటి అరటి చెట్టు, రెండు నక్షత్రాలు, మూడు తేనెపట్టు, నాలుగవది మంచం. నాలుగవది మంచం. సృష్టి ఆది నుండి ఉన్న నీరు అనువృత్పాత్యార్థం గల పదాన్ని తెలపండి. జలధి, సాగరం. ఒకటి జలధి, రెండు సాగరం, మూడు మున్నీరు, నాలుగు ద్రవ్యం. సృష్టి ఆది నుండి ఉన్న నీరు. మున్నీరు. వడలకు వాడిపోయి వడి పయ్యెర, యూపుకు పట్టు వీడి
ఈ పద్యపాదం ఏ ఛందో వర్గానికి చెందినది? 1 శార్దూలం, 2వది ఉత్పలమాల, 3వది చంపకమాల, 4వది మత్తెబం. ఆన్సర్ చంపకమాల. దీపం కొండెక్కింది, సూత్రం పెరిగిపోయింది అనునవి. సభ్యోక్తి, అర్ధగ్రామ్యత. 1 సభ్యోక్తి, 2వది మృదుక్తి, 3వది అర్ధగ్రామ్యత, 4వది అర్ధవ్యాకోచము. మృదుక్తి ఆన్సర్. రేపు వర్షం పడవచ్చు, ఇది ఏ రకమైన వాక్యము? 1 విద్యార్థక వాక్యం, 2వది ప్రార్థనార్థక వాక్యం, 3వది సందేహార్థక వాక్యం, 4వది ప్రశ్నార్థక వాక్యం. సందేహకార్థక వాక్యం. అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం. అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం. 1వది బహువ్రీహి సమాసం, 2వది ద్వంద్వ సమాసం, 3వది రూపక సమాసం, 4వది ద్విగు సమాసం. 1 బహువ్రీహి సమాసం. నీ ధైర్య శౌర్యది గుణంబు లనన్య సాధారణంబులు. ఈ వాక్యములో గుణము పదానికి నానార్థాలను గుర్తించండి. గుణము. 1వది బలము, సామర్థ్యము, శక్యము. 2వది న్యాయము, ధర్మము, తీర్పు. 3వది స్వభావము, వింటినారి, దారము. 4వది మేలు, లాభము, క్షేమము. 3వది స్వభావము, వింటినారి, దారము. చిత్రం, వికృతి రూపం. 1వది చిత్తరువు, 2వది సితరము, 3వది చితుకు, 4వది ఏది కాదు. 1 చిత్తరువు. పట్టణము అలంకారముగా నుండుటకు అందరూ ఉత్సాహంతో పాటుపడిరి. వ్యవహార భాష రూపాన్ని గుర్తించండి. 1వది పట్టణము అలంకారముగా ఉండడానికి అందరూ ఉత్సాహంతో పాటుపడ్డారు. 2వది పట్టణము అలంకారంగా ఉండడానికి అందరూ ఉత్సాహంతో పాటుపడిరి. 3వది పట్టణం అలంకారము నుండడానికి అందరూ ఉత్సాహంతో పాటుపడిరి. పట్టణం అలంకారకంగా ఉండడానికి అందరూ ఉత్సాహంతో పాటుపడ్డారు. ఆన్సర్ ఈస్ పట్టణం అలంకారంగా ఉండడానికి అందరూ ఉత్సాహంతో పాటుపడ్డారు. వడలకు వాడిపోయి పడి పయ్యర యూపుకు పట్టు వీడి. ఈ పద్య పాదమునకు సంబంధించి సరికాని సమాధానమును గుర్తించండి. సరికాని సమాధానం అంట. ఏ ఈ పాదంలో భరణ బబరవ అనుగుణాలు కలవు. బి ఈ పాదం వర్షం పాఠ్యాంశంలోనిది. సి ఈ పద్యపాదం కవి డాక్టర్ పల్లా దుర్గయ్య. ఏ సరికాదు, బి సి సరికాదు, సి బి సరికాదు, డి ఏది కాదు. ఏ సరికాదు. ఈ పాదంలో భరణబభరవ అనుగుణాలు కలవు, అది సరికాదట. యక్షగానాలు తెలంగాణకు ఏ రాష్ట్రం నుండి వచ్చాయి? 1 తమిళనాడు, 2వది మహారాష్ట్ర, 3వది ఒడిస్సా, 4వది కర్ణాటక. ఆన్సర్ ఈస్ కర్ణాటక. అయ్యో రమ చదువు ఆగిపోయిందా? ఈ వాక్యంలో అయ్యో
అనునది. అయ్యో అనునది. 1 సర్వనామము, 2ది అవ్యయము, 3ది విశేషణం, 4ది క్రియ. అవ్యయం. సో 21 క్వశ్చన్స్ వచ్చాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ 20 క్వశ్చన్స్తో కలుద్దాము. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.